నందమూరి తారక రామారావు గారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషకు ఒక ప్రాచుర్యం తీసుకొచ్చి తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి అందరికీ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మన చలనచిత్రాల్లో ఎన్నో పాత్రలు, విభిన్నమైన పాత్రలు పోషించి అందరికీ కూడా ప్రీతిపాత్రుడు. ఒక రాజకీయ పరంగా కాకుండా మొత్తం సేవాపరంగానే తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. ఆయన సంస్మరణార్థం ఈవేళ ఆయనది 28వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం కోసం కేవలం ఏదో మామూలుగా ఏదో చీరలు అవి పంచిపెట్టడం కాకుండా ఒక ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ఎన్టీఆర్ ట్రస్ట్, అదేవిధంగా స్పందన ట్రస్ట్, అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీంట్లో ఈ వైద్య శిబిరంలో అన్ని రకాలైన వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తాం, ఇంక్లూడింగ్ క్యాన్సర్, డెంటల్ ఇవన్నీ కూడా నిర్వహించి అవసరమైన వాళ్ళకి ఇక్కడ మెడిసిన్స్, అవసరమైతే మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వడం, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇంకా మరింత అవసరమైన వాళ్ళకి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వాళ్ళని రెఫర్ చేసి ఒక ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫ్రీగా వైద్యం చేస్తారు అక్కడ హాస్పిటల్లోని. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఇది మొత్తం ఇక్కడ కేవలం ఈ 42 వార్డుకే కాకుండా మొత్తం అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని వార్డులో, ముఖ్యంగా స్లమ్స్ మీద అందరూ, ఎందుకంటే వైద్యం అనేది చాలా కాస్ట్లీ ఆఫర్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఒక కాస్ట్లీ వైద్యాన్ని ఫ్రీగా అందజేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ క్యాన్సర్ డిటెక్ట్ చేసి బస్సు ఒకటి, అది మురళీమోహన్ గారి, మన మాజీ ఎంపీ మురళీమోహన్ గారి ఎంపీ ల్యాడ్స్ తోటి ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన బస్సు అది. దాని తర్వాత జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళదే అక్కడ డెంటల్ చైర్స్ ఉంటాయి దాంట్లో, ఆ బస్సులో ఆ డెంటల్ పరీక్ష చేస్తారు. అదేవిధంగా ఈ హార్ట్కి సంబంధించిన టెస్టులు చేయడానికి కూడా అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు దాంట్లో ఉన్నాయి, ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఎన్టీ రామారావు గారు దిగికేగి అప్పుడే 28 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ మహానుభావుడు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలంగా అందరి గుండెల్లో ఉన్నాయి. తెలుగు జాతి ఖ్యాతిని వినుమడింపజేసి ప్రపంచానికి తెలుగువారు ఒకరు ఉన్నారు, తెలుగు భాష ఒకటి ఉందని గుర్తింపు చేసిన మహానుభావుడు. ఒక కళాకారుడిగా అత్యున్నత స్థానానికి ఎదగడమే కాకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాలాంటి ఎందరో యువతీ యువకులకు అవకాశాలు కల్పించారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు. దళితులను హక్కును చేర్చుకున్న మహా వ్యక్తి, భాషకి సంస్కృతికి పట్టం కట్టిన మహా వ్యక్తి. అలాంటి మహానుభావుని అందరూ స్మరించుకుంటూ ఉన్నాం. ఇవాళ ఆయన లేని లోటు ఎంత తీవ్రంగా ఉందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ భాషకు పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని, తెలుగు జాతికి పట్టిన గ్రహణాన్ని వదిలించుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, నీతివంతమైన పరిపాలన రావాలన్నా, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలన్నా, ప్రపంచంలో తెలుగువారి ఖ్యాతి వినియోగించాలన్నా తెలుగుదేశం, రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం మళ్ళా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం, జనసేన కలిసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏదైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపడం కోసం, రామారావు గారి ఆశయాలు నెరవేర్చడం కోసం, పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయబోతుంది. దానికి మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం. భాషా భేదాలు, ప్రాంతీయ తత్వాలు, మతత్వాలు అన్నీ విడనాడి తెలుగు జాతి ఐక్యతగా ముందుకు సాగుదాం. ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలబెట్టుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.